హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని తయారు చేసుకుందాము. ఈ ఉగ్గాని పొద్దున మనం టిఫిన్ లాగా కానీ సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పని కూడా ఎక్కువ ఏమి ఉండదు, మస్తు తొందరగా అలకగా తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉన్నది, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని మీ ఇంట్లో తయారు చేసుకొని చూడుర్రి. ఇప్పుడు మనం ఈ ఉగ్గాని తయారు చేసుకుందాము. ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 చెంచాల పుట్నాలు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దీంట్లో ఒక 250 గ్రాముల ఏం డస్ట్ గిట్ల లేకుండా జల్లెడబట్టుకున్న మురుమురాలను ఈ నీళ్ళలో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ మురుమురాలను నీళ్ళలో నానబెట్టుకోవాలి. చూస్తారు కదా, మురుమురాలను అట్లా చేతులతో ఒత్తుకుంటా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇక మురుమురాలు 2-3 నిమిషాలు నానినాక దీనిలో ఉన్న నీళ్ళని పిండేసుకుంటా వీటిని వేరే ఒక జాలి గిన్నెలో వేసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావున్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 2 చెంచాల పల్లీలు, పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ఆవాలు వేసుకొని తక్కువ మంట మీద ఒక 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. 1/2 నిమిషం వేగినాక కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని తక్కువ మంట మీదనే ఉల్లిపాయల పచ్చివాసన పోయేదాకా దూరగా వేగనియాలి. ఇక ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా దూరగా వేపుకోవాలి. కరివేపాకు వేగినాక ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఈ టమాటాలు అనేటివి కొంచెం మెత్తబడేదాకా నూనెలో వేగనియాలి. టమాటాలు వేగి మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు దీంట్లో పావు చెంచా పసుపు వేసుకొని పసుపును కూడా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, వేగినాక మనం గ్రైండ్ పట్టుకున్న పుట్నాలు కుడకపొడి వేసుకోవాలి. అట్లనే మనం నానబెట్టుకున్న మురుమురాలు వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు దీంట్లో నిమ్మరసం ఇట్లా పిండుకోవాలనిపిస్తే పిండుకోర్రి, వద్దనుకుంటే ఊకోర్రి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవన్నీ మంచిగా కలుపుకొని స్టవ్ బంద్ చేసి దించి పక్క పెట్టుకోవాలి. ఇంతే, మనకు రాయలసీమ ఉగ్గాని తయారైపోయింది. చూసారు కదా ఉగ్గాని ఎంత మంచిగా ఉందో. దీన్ని మీరు ప్రొద్దున టిఫిన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు, సాయంత్రానికి స్నాక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి.